వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నవంబర్ 1వ తారీఖు నుంచి కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఆఫ్లైన్లో తిరుపతి వచ్చి ఎయిర్పోర్ట్లో తీసుకున్నా, తిరుమల కొండపైన తీసుకున్నా కూడా దర్శనం అనేది సాయంత్రం 4 గంటలకు. అర్థమైందా? ఇక నుంచి శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు 10,000 రూపాయల డొనేషన్ పే చేసిన వారు దర్శన సమయం అనేది సాయంత్రం 4 గంటలకు మీకు ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా. ఇది ఫస్ట్ చేంజ్. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతం మనకు నవంబర్ జరుగుతుంది కాబట్టి ఉచిత సర్వదర్శనం టోకెన్స్ యొక్క టైమింగ్స్ కూడా మారింది. ప్రతి ఒక్కరూ కూడా దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతం అయితే నడక మార్గం టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు, తీసుకోండి. ఓకేనా? నేను మరలా చెప్తున్నాను, సర్వదర్శనం టోకెన్లు ఎవరైనా తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చి ఎవరి టికెట్ వారు టోకెన్ ద్వారా తీసుకొని మీరు చక్కగా స్వామివారిని 5 గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇక శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు. ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలను మధ్యాహ్నం 2 గంటల లోపలే మిమ్మల్ని పంపిస్తారు తల్లిదండ్రులతో. ఆ తర్వాత మిమ్మల్ని పంపరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక చివరిగా మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, ప్రస్తుతం నవంబర్ జరుగుతుంది, డిసెంబరు. ఈ 2 నెలలు కూడా ఎటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్లో లేవు. కొత్త సంవత్సరం జనవరి వరకు కూడా అన్ని రూములతో సహా అయిపోయాయి. కేవలము నవంబర్ వరకు అయితే ఉన్న ఒకే ఒక అవకాశము తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లన్నా, నడక మార్గం టోకెన్లన్నా తీసుకోండి. తిరుమల కొండపైన మీరు శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు ఆఫ్లైన్ ద్వారా అయినా తీసుకోండి. లేదా ఉచిత ఫ్రీ సర్వదర్శనం టోకెన్ లేకపోయినా డైరెక్ట్గా ఫ్రీ లైన్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి దర్శనం చేసుకోండి. లేదా విఐపి రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యే, ఎంపీ ద్వారా అయినా తెచ్చుకోండి. లేదా సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి మీరందరూ కూడా ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం ఏ టికెట్లు అయితే మరుసటి రోజుకుంటాయో అవి ట్రై చేయండి. ఇంతకు మించి మీకు ఏ ఆప్షన్ అయితే లేదు. డిసెంబర్ వారికి అయితే ఒక అవకాశం ఉంది, అది హోమం టికెట్లు బుక్ చేసుకునే అవకాశము. అది కూడా ఈ నెల నవంబర్ 25 రిలీజ్ చేస్తారు. జనవరి వాళ్ళకు కూడా డిసెంబర్ 25న హోమం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది ఆన్లైన్లో. ఇవి తప్ప మీకు ఎటువంటి అవకాశం లేదు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా ప్రస్తుత సమాచారము. మరలా మారొచ్చు. నడక మార్గం టోకెన్ టైమింగ్స్ మారొచ్చు, శ్రీవాణి బ్రేక్ దర్శన్ టైమింగ్స్ మారొచ్చు, అలాగే ఉచిత సర్వదర్శన టోకెన్ టైమింగ్స్ మారొచ్చు. మారినప్పుడు మరలా మీ ముందుకు ఒక వీడియో ద్వారా నేను రావటం జరుగుతుంది. మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతే మీకు ఒక దారి అనేది టికెట్లకు సంబంధించి ఖచ్చితంగా దొరుకుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.